Hey all, welcome back to my YouTube channel Sandy Stories. Welcome back to one more video. ఈరోజు అయితే మై 9 AM to 9 PM చూసేయండి. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను మార్నింగే లేచి. అదేంటో నాకు రోజు ఆఫీస్కి వెళ్ళాలని అనిపించదు, కానీ తప్పదు, వెళ్ళాలి. కాలేజ్లో ఉన్నప్పుడే బాగుండేదండి. అసలు కాలేజ్కి వెళ్ళొద్దు అనిపిస్తే ఇంకా హ్యాపీగా మానేసే వాళ్ళం. ఆఫీస్లో అలా కాదండి, మీకు వెళ్ళాలనకపోయినా అనిపించినా యూ షుడ్ గో, అంతే. ఎవరైనా కాలేజ్ వాళ్ళు చూస్తుంటే తెలుసుకోండి, ప్రిపేర్ అవ్వండి. అంటే మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. కాలేజీలో లాగా వద్దనుకున్నప్పుడు ఆగిపోలేం, ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, తప్పదు. ఓకే, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మార్నింగ్ ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను, ఫేస్ వాష్ కూడా చేసేసుకున్నాను. కాబట్టి చాలా రోజులు కాదు, ఒక 10 days అనుకోండి. 10 days నుంచి ఐఎమ్ యూజింగ్ దిస్ రైస్ వాటర్. ఇది నేనే చేసుకున్నాను, ఫర్మెంటెడ్ రైస్ వాటర్. సో ఐఎమ్ యూజింగ్ ఇట్. అట్లీస్ట్ ఒక 30 days అలా యూజ్ చేసి, 30 days కాకపోయినా ఒక 15 to 30 days ఈ మధ్యలో ఏదో ఒకటి చేసి తర్వాత మీతో రిజల్ట్స్ షేర్ చేసుకుంటాను డెఫినెట్గా. కాసేపు వదిలేస్తే అదే మొత్తం డ్రై అయిపోవాలన్నమాట. తర్వాత వీ కెన్ అప్లై మాయిశ్చరైజర్. సో నేను రోజు మార్నింగ్ లేయగానే ఫస్ట్ థింగ్ ఇదన్నమాట, ఫస్ట్ ఇది స్ప్రే చేసుకుంటాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి అల్లం అండ్ లెమన్ వాటర్. టేస్ట్ ఏమంత బాగోదు, బట్ మంచిది కాబట్టి అలవాటు చేసుకుంటున్నాను. అది కూడా లైక్ ఒక 15 days నుంచి తాగుతున్నాను. నౌ లెట్స్ గో, అది తాగిద్దాం. రైస్ వాటర్ అయితే మంచిగా డ్రై అయిపోయింది. ఇప్పుడు నేనైతే అలోవెరా జెల్ అప్లై చేసుకుంటున్నాను. అలోవెరా జెల్ అయినా ఓకే, లేదంటే ఏదో ఒక మాయిశ్చరైజర్. ట్రై చేయండి. అల్లం చాలా హెల్త్కి మంచిది కదా, డైజెషన్కి, అండ్ స్కిన్లో కూడా గ్లో వస్తుంది. సో జింజర్ అండ్ లెమన్ వాటర్ తాగేసాక ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నాను. సో సింపుల్ స్కిన్ కేర్ అనమాట. జస్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఒక లిప్ బామ్, ఒక చిన్న ఫౌండేషన్, అంతే అనమాట. ఎవరికైనా మీకున్న అలాగే ఫౌండేషన్ హెవీగా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ టిప్ ఫాలో అయిపోండి. జస్ట్ ఒక మాయిశ్చరైజర్ అయినా తీసుకోండి, లేకపోతే కొంచెం అలోవెరా జెల్ తీసుకొని అందులో ఒక డ్రాప్ ఫౌండేషన్ వేసి మంచిగా మిక్స్ చేసి అప్లై చేసుకోండి. సో లైట్ కవరేజ్ వస్తుంది, అస్సలు హెవీగా అనిపించదు అనమాట. చాలా లైట్ ఫీల్ ఉంటుంది స్కిన్ పైన. సో మీకు ఎవరికైనా ఇష్టం లేకపోతే ఫౌండేషన్ వేసుకోవడం, ఈ టిప్ ఫాలో అయ్యి చూడండి, మంచిగా హెల్ప్ అవుతుంది. సో రెడీ అవ్వడం ఓకే అండి, 10 minutesలో రెడీ అయిపోవచ్చు, అదేం పెద్ద కష్టం కాదు. మెయిన్ కష్టం వచ్చి హెయిర్ సెట్ చేసుకోవడమే. నాకున్న చింపిరి జుట్టుకైతే నాకు ఇంకా కష్టము. సో నేనైతే ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా లంచ్ బాక్స్ కూడా సర్దుకోవాలన్నమాట. సో ఫాస్ట్గా రెడీ అయిపోయి లంచ్ బాక్స్ కూడా సర్దేసుకొని తర్వాత లాస్ట్లో మొత్తం పనులన్నీ అయిపోయాక దెన్ ఐ విల్ కమ్ టు మై హెయిర్ అండి. ఎందుకంటే అన్నిట్లో అదే పెద్ద టాస్క్ కాబట్టి దాని జోలికి ఇప్పుడే వెళ్ళడం వద్దు, లాస్ట్లో వెళ్దామని అలా వదిలేస్తానమాట. ఈరోజు నా లంచ్ బాక్స్ చాలా హెల్దీ, ఆఫ్టర్నూన్ చూపిస్తాను మీకు. అండ్ లంచ్ బాక్స్ కూడా సర్దేశాక నేనైతే టిఫిన్ తినేస్తున్నాను. ఇది నేనే ప్రిపేర్ చేసుకున్నాను కెటిల్లో. సో ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్. ఎగ్స్, సోయా చంక్స్ అనమాట, స్టీమ్ చేసుకున్నాను. అండ్ దీని ఫుల్ రెసిపీ అయితే మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇంక ఇది అయిపోయాక పెద్ద టాస్క్ అండి, ఆల్రెడీ చెప్పాను కదా, హెయిర్ అనమాట. ఈ హెయిర్ ఏంటో దేవుడు కొంచెం కనికరం చూపించి మంచి హెయిర్ ఇవ్వచ్చు కదా, దీన్ని ఇస్త్రీ చేయలేక రోజు నేను చచ్చిపోతున్నానండి.
సార్ 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 ఏంటి సార్ అది? నిజమేనండి బాబు. రోజు ఎంత ఇస్త్రీ చేసినా అది అలానే ఉంటుంది. సరే నేను కష్టపడి స్ట్రెయిటనింగ్ అయితే చేసుకుంటాను గదా! స్ట్రెయిటనింగ్ చేసినా గూడా మళ్ళీ ఆ బేబీ హెయిర్ వల్ల అసలు స్ట్రెయిట్ ఉండట్లేదనమాట. ఎవరికి చెప్పుకుంటాం లేండి నా కష్టాలు. స్ప్లిట్ ఎండ్స్ ఇంకా ఈ ఫ్రిజీ హెయిర్ ఉన్న వాళ్ళకి నా బాధ అర్థమైతది. సో, ఎలానో అలా ఈ స్ట్రెయిటనర్ దయ వల్ల అలా కొంచెం కొంచెం మేనేజ్ చేస్తున్నాననమాట. అసలు ఈ స్ట్రెయిటనర్‌కి నేను ఎంత రుణపడి ఉన్నానో. ఈ స్ట్రెయిటనర్ అయితే చాలా ఈజీగా ఇట్లా ఒక 2 మినిట్స్‌లో స్ట్రెయిటనింగ్ చేసుకొనొచ్చండి. అదే ప్లస్ పాయింట్ అనమాట. అండ్ బిగినర్స్‌కి కూడా చాలా హెల్ప్ అయితది ఇదైతే. సో, అలా కష్టపడి ఎలానో అలా హెయిర్ అయితే సెట్ చేసేసుకున్నాను. అంతే అండి. మొత్తం రెడీ అయిపోయినాను. ఇంకా ఆఫీస్‌కైతే బయలుదేరిపోదాము. ఆఫీస్‌కెళ్ళేటప్పుడు ఇంకా మొత్తం లిఫ్ట్‌లో కిందకెళ్ళిపోయాను గ్రౌండ్ ఫ్లోర్‌కి. అప్పుడు చూసుకున్నాను నేనేం స్లిప్పర్స్ ఏసుకున్నానో. ఇంకా మళ్ళీ వెంటనే పైకెళ్ళి ఇంకా స్లిప్పర్స్ చేంజ్ చేసుకొనొచ్చి ఇంకా ఆఫీస్‌కైతే వెళ్ళిపోయాను. అంటే నేను పీజీలో గ్రౌండ్ ఫ్లోర్‌లో వచ్చినప్పుడే చూసుకున్నాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా మెట్రోకి వెళ్ళిపోయి మెట్రోలో చూసుకునుంటే లేదంటే ఆఫీస్‌కొచ్చి చూసుకునుంటే అప్పుడేం చేసేదాన్ని? ఎంత అవమానంగా ఉండుంటదో కదా! తలుచుకుంటేనే అసలు చాలా భయమేస్తుంది. ఎలానో థాంక్ గాడ్ కింద ఫ్లోర్‌లో వచ్చేటప్పటికి ఎందుకో అసలు సడెన్‌గా ఇలా చూసుకుంటే అవి ఉన్నాయన్నమాట. బతికిపోయాను. అండ్ కాసేపు వర్క్ చేసిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ స్నాక్స్ తెచ్చింది డ్రై ఫ్రూట్ లడ్డు. సో, అది తింటూ కొంతసేపు అలా చిట్ చాట్ చేసామనమాట. ఇంకా అలా చూసేటప్పటికే టైం 1:00 అయిపోయింది. సో, 1కి మేము ఖచ్చితంగా లంచ్‌కెళ్ళిపోతాము. సో, లంచ్‌కైతే వెళ్ళిపోయాము. ఈరోజైతే చపాతీ, బఠానీ కర్రీ, తర్వాత బీన్స్ తాలింపు అండ్ సాలడ్‌కొచ్చేసి క్యారెట్ అండ్ కుకుంబర్ ఫినిష్ చేసేసామనమాట. యూజువల్‌గా అయితే లంచ్ బ్రేక్ ఖచ్చితంగా 1 అవర్ తీసుకొని అక్కడే కూర్చొని ముచ్చట్లేసుకుంటూ తింటామనమాట. కానీ ఆ రోజు మా గ్యాంగ్‌లో ఒకరు లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు. సో, ఆ రోజు కొంచెం ఫాస్ట్‌గా ఫినిష్ చేసామనమాట లంచ్. ఇంకా ఫాస్ట్‌గా ఫినిష్ చేసేసి ఇంకా తను లంచ్ కోసం బయటికెళ్ళామనమాట. సో, మొత్తం తిరిగి చూస్తే లాస్ట్‌లో ఇదేదో ఆంధ్ర మీల్స్ హోటల్ కనిపించింది. అది కూడా బఫెట్ అనమాట. సో, ఇంక అక్కడికెళ్ళి తనైతే వెజ్ థాలీ తీసుకున్నాడు. ఓకే. చూడ్డానికి బానే ఉంది. అండ్ టేస్ట్ కూడా బానే ఉందంట. సో, ఇంకక్కడ తను లంచ్ ఫినిష్ చేసాక ఆఫీస్‌కొచ్చి ఇంక కాసేపు ఉండేసి ఇంకా ఈవినింగ్ నేనైతే పీజీకి బయలుదేరిపోయాను. ఆ రోజు కొంచెం ఎర్లీగానే వచ్చేసాను. అక్కడ మళ్ళీ మెట్రోలో 7 మినిట్స్ వెయిట్ చేయాల్సొచ్చింది. తర్వాత ఇంకా ఫైనల్‌గా పీజీకైతే వచ్చేసాను. అరౌండ్ 4:00 అలా. ఈరోజు ఎందుకో కొంచెం ఎర్లీగా వచ్చేయాలనిపించింది. సో, వచ్చి మళ్ళీ లాగిన్ అయిపోయి కొంచెం వర్క్ ఉంటే చేసేసుకున్నాను. తర్వాత ఇంకా చూసేటప్పటికి టైం ఒక 5:30 అయిపోయింది. కొంచెం ఆకలేస్తుందని ఇంకా ఏమన్నా స్నాక్స్ తిందామంటే ఇంకా నా దగ్గర వాటర్ మిలన్ ఉంటే సో, వాటర్ మిలన్ తినేస్తున్నాననమాట. అండ్ ఈ వాటర్ మిలన్ అయితే చాలా స్వీట్ అండ్ కూల్‌గా ఉన్నింది. మంచిగా అనిపించింది. అండ్ నా దగ్గర ఫోర్క్ అయితే లేదు. అందుకే నైఫ్‌నే ఫోర్క్‌గా కూడా యూజ్ చేస్తున్నాననమాట. ఇంకా నైట్ అరౌండ్ 7:30 కల్లా డిన్నర్ చేయడానికైతే వెళ్ళిపోయాను. ఆ రోజైతే పప్పు, దొండకాయ, అన్నం అండ్ యాజ్ యూజువల్ హాస్టలర్స్ అందరి దగ్గర ఉండే పెరుగు అండ్ పొల్లనమాట తినేసి ఇంకా పైకైతే వచ్చేసాను. తర్వాత ఇంకా స్కిన్ కేర్ చేసేసుకుంటున్నాను. అండ్ మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరెవరైనా మైసెలర్ వాటర్ యూజ్ చేస్తుంటే మెయిన్‌గా ఈ టిప్ మీకే. ఒకరోజు నైట్ నేనింకా పడుకునే ముందు ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకొని పడుకుందాము. చాలా అన్ని ప్రొడక్ట్స్ ఉంటే మళ్ళీ స్కిన్ పాడైపోతదని అనుకుంటూ ఉండే. కానీ ఇంకా చాలా బద్ధకం వేయడం వల్ల మైసెలర్ వాటర్‌తో మొత్తం క్లీన్ చేసుకొని, మొత్తం మేకప్ పోయింది కదా అని అలానే పనుకున్నాను. నెక్స్ట్ డేకి మొత్తం ఫేస్ మొత్తం చిన్న బంప్స్ అయితే వచ్చేసాయన్నమాట. సో, మీరెవ్వరు ఆ మిస్టేక్ చేయకండి. మైసెలర్ వాటర్ వాడినాక కూడా ఖచ్చితంగా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేస్ వాష్ తర్వాత ఏం పూసుకోకపోయినా పర్లేదు గానీ, మైసెలర్ వాటర్ యూజ్ చేస్తే ఖచ్చితంగా ఫేస్ వాష్ యూజ్ చేయండి. ఖచ్చితంగా యూజ్ చేయకుండా మాత్రం ఉండొద్దండి. లేకపోతే మీకు కూడా నాలాగైతది. తర్వాత నేనిక్కడ స్కిన్ కేర్ అయితే చేసేసుకుంటున్నాను. సింపుల్ అండి. నైట్ మాయిశ్చరైజరు, ఒక సీరము, తర్వాత లిప్ బామ్ అంతే. ఎక్స్‌ట్రా అయితే నేను అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. నా స్కిన్ చాలా డ్రై అయిపోతుంది ఈ మధ్య. అందుకే నేను మాయిశ్చరైజర్ వాడిన తర్వాత కూడా అలోవెరా జెల్ కూడా వాడుతున్నాను. కొంచెమైనా బెటర్ అవుతదేమో చూడాలి. కొంచెమన్నా మాయిశ్చరైజింగ్ అయితే బాగుండు. అండ్ మీలో ఎవరైనా మంచి లిప్ బామ్ కోసం చూస్తుంటే నేను ఈ వీడియోలో చూపించే లిప్ బామ్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. బోరోలిన్ క్రీమ్ అనమాట. మంచిగా వర్క్ అవుతది. చాప్డ్ లిప్స్‌కి కూడా మంచిగా వర్క్ అవుతది. ఒకటే నైట్‌లో మంచిగా అయిపోతాయి చాప్డ్ లిప్స్ కూడా. అండ్ లిప్‌కే కాదు మనం దాన్ని ఎల్బోస్‌కి, క్రాక్డ్ హీల్స్‌కి ఇంకా చాలా విధాలుగా యూజ్ చేయొచ్చు. ఒకసారి దానిపైన రీసెర్చ్ చేసి అండ్ మీకు హెల్ప్ అవుతది అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. లాట్స్ ఆఫ్ లవ్ గైస్.